మార్కెట్స్ ఎట్లా ఉన్నాయో ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాం. మార్కెట్స్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్నే కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ నోట్తో ప్రారంభించడం అనేది మనం గమనిస్తున్నాము. ఓపెన్ అండ్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది గమనిస్తున్నాము. ఎటువంటి కరెక్షన్ అనేది కూడా ఇప్పటివరకు కూడా మొత్తం ఈ 3 years ఆఫ్ టైంలో మార్కెట్స్లో మనం చిన్నపాటి కరెక్షన్ అనేది కూడా ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది కూడా మనకు కనిపించలేదు. ఒక గ్రాఫ్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఒక అప్ సైడ్ ధోరణిలోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అటు గ్లోబలీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత బెటర్గానే కనిపిస్తున్నాయి. ఇక సెన్సెక్స్ పరంగా చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 135 పాయింట్స్ అప్సెట్తో 37,485 వద్ద ఓపెన్ అవ్వగా ప్రెసెంట్ 289 పాయింట్స్ పాజిటివ్గా 37,640 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 47 పాయింట్స్ అప్తో 11,094 వద్ద ఓపెన్ అవ్వగా ప్రెసెంట్ 77 పాయింట్స్ పాజిటివ్గా 11,124 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 114 పాయింట్స్ అప్తో 28,331 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం 209 పాయింట్స్ పాజిటివ్గా 28,426 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే భారతీ ఇన్ఫోటెల్ టాప్ గెయినర్లో ఉంది 3.5% వరకు అప్తో, అండ్ సన్ఫార్మా 3%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.78% అండ్ ఎల్ఎన్టీ 1.5% పైగా అప్ సైడ్లో కనిపిస్తోంది. ఇక నిఫ్టీ లూజర్స్లో కనుక గమనించినట్టయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2%, ఎస్ బ్యాంక్ 1.5%, గెయిల్ 1.5%, టాటా స్టీల్ అండ్ వేదాంత 0.5% to 1% మధ్య డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే మెటల్స్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగుతూ వస్తుందని మనం చెప్పొచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ర్యాలీ అనేది ఈరోజు మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కంపేర్ టు డిక్లైన్సెస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ 1014గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 656గా ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా ఒక పాజిటివ్ ఫార్మాట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 70 పాయింట్స్ పాజిటివ్గా 11,123 వద్ద ట్రేడ్ అవుతుండగా నికై 152 పాయింట్స్, ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రైట్ టైమ్స్ 18 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 551 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 81 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ 44 పాయింట్స్ అండ్ కోస్పీ 11 పాయింట్స్ వరకు పాజిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 71.17తో ఈరోజు మార్జినల్లీ కొంత లోయర్ సైడ్తో డేని స్టార్ట్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే ఐడిబిఐ బ్యాంక్ అరౌండ్ 4%, సెంట్రల్ బ్యాంక్ 3.5%, ఆర్బీఎల్ బ్యాంక్ 3%, హెవెల్స్ ఇండియా, మ్యారికో, M&M ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా ఒక 2 to 2.5% మధ్య అప్సైడ్ ఫార్మాట్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇంకా మనం చూస్తున్నాము ప్రస్తుతం స్మాల్ క్యాప్లో కనుక చూస్తే దివాన్ హౌసింగ్ ఒకటి ర్యాలీలో కనిపిస్తోంది. ఈరోజు ఒక 8.5% వరకు అప్మోతో, అట్ ద సేమ్ టైమ్ అహ్లూవాలియా 6.5%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 6%, డెన్ నెట్వర్క్స్ 5.5%, క్యూపిడ్ 5%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఒక 5% వరకు అప్సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పీసీఎస్ టెక్నికల్ అనలిస్ట్ సోమేశ్వర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్ సోమేష్ గారు. మార్కెట్స్ మనం చూస్తున్నాము ఈరోజు ముఖ్యంగా వీక్లీ ట్రేడింగ్ ఫస్ట్ డేనే కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూసాము. ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఒక అప్సైడ్లోకి మార్కెట్స్ వెళ్తూ వస్తున్నాయి. లాస్ట్ వీక్ మనం చూసాం కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి ఎగైన్ నిఫ్టీలో కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే కొంత రికవరీ అనేది ఈరోజు కొంత కనిపిస్తోంది. అటు అది రివర్సల్ ట్రెండ్గా కూడా మనం భావించవచ్చు. బట్ ఇది చూసుకున్నట్టయితే ఎంతవరకు వెళ్తుంది అనేది ముఖ్యమైన అంశంగా మనం చెప్పొచ్చు. సో వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేనే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశాయి కాబట్టి కొంతవరకు ఈ పాజిటివిటీ అనేది ఈ వీక్ మార్కెట్స్లో కొనసాగే అవకాశాలే ఉన్నాయంటారా? అండ్ ఎలా ఉండొచ్చు అంటారు ఈ వీక్ మూమెంటం అంతా కూడా మార్కెట్స్ది? యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఏదైతే మనకి ఫార్మాట్ వచ్చిందో హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చిందండి టెక్నికల్ పరంగా చూస్తుంటే. సో మనకి దానిలో చూసుకోవచ్చు అండి. మనకు ఒక లాంగ్ బార్ మనకి లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు ఒక లాంగ్ బార్ వచ్చింది. సో అది 11,901 అనేది అది మనకి మేజర్ సపోర్ట్గా ఉంటుంది షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ టైంకి. ఆ 901 కట్ అవుతూనే ఫర్దర్గా మన కరెక్షన్ అనేది కింద చూసే అవకాశం ఉంటుందండి. అదర్వైజ్ మనకు కొద్దిగా మనం ఈ నుంచి ఒక 200 పాయింట్స్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందండి అక్కడ. సో అది మనకు 200 DMA. సో అది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనం అక్కడ ప్రకటిస్తామండి. సో ఇండివిజువల్ స్టాక్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనకి ఓవరాల్గా ఒక స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేయడం గుడ్ ఐడియా అని చెప్పొచ్చు.
సో మన నిఫ్టీలో ఇప్పుడు మనకి బులిష్లో వెళ్ళామా అంటే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదండి. సో షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ ఏదైతే ఉందో మనం 10,782 మొన్నటి స్వింగ్లో ఉంది కదా, ఆ నుంచి 11,260 అని మాట్లాడుకున్నాం. సో ఆ షార్ట్ టర్మ్ ఏదైతే రేంజ్ ఉందో ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయిందండి. సో 10,900 టు 11,260. సో ఈ రేంజెస్ ఇప్పుడు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి నిఫ్టీ పరంగా చూసుకుంటే. సో అలాగే మనకి ఇప్పుడు ఇన్ కేస్ 782 కింద కట్ అవుతే మనం అనుకుంటున్నామండి పదే. సో మార్చి లో ఏదైతే ఉందో మనకి, సో దాని కింద ట్రేడ్ అవుతే ఫర్దర్గా మళ్ళీ మనకి డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే 10,330. సో మనకి ఇప్పట్లో అయితే వచ్చే ఇవి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సో ఏదైతే ఉందో మనది 3 days లో, సో 900 అనేది, సో అది మనకి సపోర్ట్గా పాయింట్ ఉంటుందండి. సో ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అవుతే మాత్రం మనకి 11,260 అబౌట్ 2-3 days క్లోజ్ అవుతేనే కన్ఫర్మేషన్ వస్తుంది, మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి. సో ఈరోజు మనకి 20 DMA కాడ టచ్ అయింది. సో 11,143. సో ఇది మనకు 20 DMA ఉంది. సో దాని అబో ఈరోజు కొంచెం క్లోజ్ అవుతే రేపు ఇంకో 100 పాయింట్స్ అనేది మనం అప్ సైడ్ చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి నిఫ్టీ పరంగా. సో అదే మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనం నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు అండి. సో మనకి యాక్చువల్గా ఈరోజు ఏదైతే ఉందో నిఫ్టీలో 20 DMAకి ఎంగల్ఫింగ్ అయింది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో అది కాలేకపోయిందండి. సో ఓవరాల్గా ఇది కూడా చూస్తుంటే మనకి వీక్లీలో హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. సో ఏదైతే ఉందో మార్చిలో ఇంకా దీనికి బ్రీచ్ అవ్వలేకపోయిందండి. సో స్వింగ్లో మొన్న మనం చూసాము, సో 27,389. సో ఆ నుంచి ఇంకో 400 పాయింట్స్ మనకు అవే ఉంది కింద డిప్. సో మనకి ఇది ఓవరాల్ చూస్తుంటే మాత్రం ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి 28,728 200 DMA ఉంది. సో దాని అబో క్లోజ్ అవుతేనే మనకు ఫర్దర్గా అప్ సైడ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్ సైడ్ చూస్తామండి. అదర్వైజ్ మనం ఈ వీక్లీలో మళ్ళీ ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైర్స్ ఉంటుంది కదా, సో మళ్ళీ మనం కింద ఏదైతే స్వింగ్లో ఉందో అది చూసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో ఓవరాల్గా ఆల్ ఇన్ ఆల్ మనం ఇప్పుడు ట్రేడర్స్కి అయితే ఒకటే సజెషన్, ఏదైతే ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అవుతాయో అలాంటి స్టాక్స్ని పికప్ చేసుకోవడం బెటర్ అండి. సో నా వ్యూ అయితే బాటా, బర్గర్ పెయింట్, ఏషియన్ పెయింట్, పిడిలైట్, సో ఇలాంటి స్టాక్స్కి ఒక 2-3% కరెక్షన్స్ అయినప్పుడు మీరు కింద పికప్ చేసుకొని మళ్ళీ ఇన్ కేస్ అక్కడ నుంచి 30-40 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని, సో బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం అక్కడ ఎగ్జిట్ అవ్వడం గుడ్ ఇండికేషన్ అని చెప్పి నా వ్యూ అండి. సో ఓవరాల్గా చూస్తుంటే మార్కెట్ కొద్దిగా సో బులిష్లో అని చెప్పి మనం బులిష్ మార్కెట్లో లెగ్ పెట్టామని అయితే అనుకోలేమండి ఇక్కడ ఈ స్టేజ్లో. సో కొద్దిగా మనకి సెల్ ఆన్ ర్యాలీస్ అనే మాట్లాడుకోవచ్చు అండి. సో మనకి లెవెల్స్ పరంగా చూస్తుంటే షార్ట్ టర్మ్ పీరియడ్స్ ఏదైతే రేంజెస్ ఉన్నాయో అవి షిఫ్టింగ్ అయినాయండి. సో 900 టు 11,260 నిఫ్టీ పరంగా చూసుకుంటే. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే మనకి 28,650 టు సో 28,140. సో ఈ రేంజెస్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నీకు మనం చూస్తున్నాం ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈరోజు అటు సెక్టర్స్ పరంగా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత బెటర్ మూవ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. కొంత ఫార్మా ఒకటి ఈరోజు కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. రీసెంట్గా మనం చూసాం లాస్ట్ వీక్ 2 ట్రేడింగ్ సెషన్స్లో ఫార్మా స్పేస్లో హెవీ కరెక్షన్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేసాము. ముఖ్యంగా లైక్ డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, సిప్లా, లుపెన్, ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే హెవీగా కరెక్ట్ అయ్యాయి. బట్ దానికి అనుగుణంగానే ఈరోజు ఒక చిన్నపాటి రికవరీ మూడ్లో ఇవి ట్రేడ్ అవుతున్నాయని మనం కూడా అనుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫార్మా ఇండెక్స్ ఒక 4% వరకు అప్ సైడ్లో కనిపిస్తోంది. డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, లుపెన్, సిప్లా, సన్ ఫార్మా ఇవన్నీ కూడా ప్రస్తుతం కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎంతవరకు ఈ ర్యాలీ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఏదైతే మనం చూసామో ఒక కరెక్షన్ అనేది, దానికి ఈ లెవెల్లో ఒక చిన్న బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారు? యాక్చువల్లీ మనం ఫార్మర్స్ ఇప్పుడు సెక్టర్ వైజ్ చూసుకుంటే మెటల్స్ తప్పించి రిమైనింగ్ అన్నీ మనకి గ్రీన్ లైన్స్లో ఉన్నాయండి సెక్టర్ మనకి మెటల్స్ ఎక్సెప్ట్ చేస్తే. సో మనకు ఫార్మా సెక్టర్ గురించి ఏదైతే 3 days లో ఉందో, సో మనకు అదొక స్వింగ్లోగా మనం ప్రకటిస్తామండి. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకి ఫార్మా సెక్టర్లో అప్ ట్రెండ్ రావాలంటే ఇంకో 2-3 days మనకి ట్రేడ్ అవ్వాలండి. సో ప్రజెంట్గా ఫార్మా సెక్టర్ చూస్తుంటే 7,823 ఉందండి కరెంట్ మార్కెట్లో. సో మనకి 3 days లో ఏదైతే ఉందో 7,500. సో అది మనకి సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. కన్ఫర్మేషన్ వస్తుందికి 8,050 అబౌట్ 2 or 3 days క్లోజ్ అవుతూనే ఫర్దర్గా మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. సో సెక్టర్ ఇప్పుడు మనకు మామూలుగా ఇండివిజువల్ స్టాక్ వైజ్ మాట్లాడుకుంటే మాత్రం ఫార్మా సెక్టర్, సన్ ఫార్మా మనకి ఏదైతే ఉందో సో ఒక కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతుందండి. సో కొంత రోజుల నుంచి పైన 445 లెవెల్ కింద 405. సో ఈ రేంజ్లో స్ట్రక్అప్ అయిపోయిందండి సన్ ఫార్మా. సో ఇప్పుడు ఈ రేంజ్ బ్రీచెస్ అవుతే కింద అయితే ఫర్దర్గా కరెక్షన్ ఉంటుంది. అదర్వైజ్ అప్ సైడ్ 445 అబో ఒక 2 or 3 days క్లోజ్ అవుతే ఫర్దర్గా మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ సన్ ఫార్మ్లో కనిపిస్తున్నాయండి. సో అలాగే ఈరోజు డాక్టర్ రెడ్డి చూసాం. సో ఈరోజు 2.5% అప్ సైడ్లో ఉంది. సో ఇది మనకి కన్ఫర్మేషన్. ఇంకా మనకి మూవింగ్ ఏరియా చూసుకుంటే మాత్రం అన్ని 280, 20 DMA, 50 DMA, 100 DMA. సో దీని కింద మనకి ట్రేడ్ అయినంత కాలం కొద్దిగా బేరిష్లోనే ఉంటామండి. సో మనకి దాని ఎబో ఏదైనా ఒక
20 డిఎంఏ షార్ట్ టర్మ్కి అయితే 20 డిఎంఏ మనకి దాని ఎబో క్లోజ్ అవుతేనే మనం ఫర్దర్గా ఆ నుంచి ఒక అప్సైడ్ చూసే అవకాశాలు కొంచెం షార్ట్ టర్మ్కి రేంజింగ్ ఉంటుందండి. సో ఓవరాల్గా చూస్తుంటే కొద్దిగా ఫార్మా సెక్టార్లో ఒక పుల్ బ్యాక్ చూస్తున్నామండి. సో ఇది సస్టైన్ కావాలంటే 8,050 ఎబో క్లోజ్ అవుతేనే ఫర్దర్గా మనం అప్సైడ్ చూసే అవకాశాలు ఉంటాయండి. సో ఈరోజు ఫార్మా సెక్టార్లో కొంచెం సన్ ఫార్మా, రెడ్డిస్ ల్యాబ్, లూపిన్, దివీస్ సో ఇవన్నీ 1-2% అప్లో ఉన్నాయి. సో కన్ఫర్మేషన్ ఏది చూసినా కానీ మనం కొద్దిగా ఏదైతే యావరేజెస్ ఉన్నాయో దాని కిందనే ట్రేడ్ అవుతున్నాయి. సో దాని కింద టెక్నికల్ పరంగా దాని కింద ట్రేడ్ అయినంత కాలం కొద్దిగా వీక్ నోట్తోనే చూస్తారండి. సో ఇన్ కేస్ మనకి కొద్దిగా లెవెల్స్ పైన ఏవో బ్రీచ్ అవుతూనే ఫర్దర్గా మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ నుంచి 2-3 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం గుడ్ టు బై అని చెప్పొచ్చు అండి. సో ఏదైతే ఉన్నదో మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీరు 25% ఇక్కడ పికప్ చేయమని చెప్తానండి ఫార్మా సెక్టర్లో. ఓకే సోమేష్ గారు, మనం చూస్తున్నాం ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంతవరకు పవర్ గ్రిడ్లో కనుక చూస్తే లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ ధోరణి అనేది కంటిన్యూ అవుతూ రావడం చూస్తున్నాము. ఈరోజు కూడా ఈ స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో టాప్ లూజర్గా పవర్ గ్రిడ్ ట్రేడ్ అవుతోంది. ఒక 2.5% వరకు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే కొంత కొనసాగే అవకాశాలే ఉన్నాయంటారా పవర్ గ్రిడ్లో ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది? ఎట్ ద సేమ్ టైం దీనికి అటు టెక్నికల్స్ కావచ్చు, సపోర్ట్స్ వైజ్లో చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? మనకి పవర్ గ్రిడ్ సెక్టర్ చూస్తుంటే మాత్రం మనకి పవర్ సెక్టార్లో ఒకప్పుడు మంచి స్ట్రాంగ్ సెక్టర్ అండి మన పవర్ సెక్టర్. సో మనం పవర్ గ్రిడ్ స్టాక్ కూడా కొంతకాలం మనం మాట్లాడుకున్నాం. 200 లెవెల్స్లో మనం రికమెండ్ చేసాం ఈ స్టాక్ని. సో 208, 209, సో 212 ఆ రేంజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పామండి. సో డెఫినెట్గా మనకి రిజల్ట్స్ తర్వాత ఒక సెల్ ఆఫ్ కొంచెం కరెక్షన్ మోడల్ అనేది చూసామండి ఈ స్టాక్లో. సో మనకి ఇప్పుడు టెక్నికల్ పరంగా చూస్తుంటే మాత్రం 193 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందండి దీనిలో. సో ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అవుతే 260, 220 ఆ రేంజెస్ వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. సో లాంగ్ టర్మ్ బెట్ ఉంటే మాత్రం ఇలాంటి స్టాక్స్ని పికప్ చేసుకోవచ్చు అండి. హయ్యర్ హైస్లో ఉన్న స్టాక్స్ని ఎప్పుడైనా డిప్స్లో వచ్చినప్పుడు బై చేసి, లేదంటే లాంగ్లో ఉంటే మాత్రం అక్కడ మిమ్మల్ని హయ్యర్ రేంజ్లో మిమ్మల్ని సెల్ చేయమని చెప్తానండి. సో ఇది మనం ఓవరాల్గా చూస్తుంటే పవర్ గ్రిడ్ సెక్టర్లో మన సెక్టర్లో పవర్లో ఇది పవర్ గ్రిడ్ అనేది కొంచెం గుడ్ స్టాక్ అండి. సో ఓవరాల్గా చూస్తుంటే ట్రెండ్ కొద్దిగా ఒక 4 days నుంచి మనం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూసామండి. సో 214 రేంజ్ అనేది అది దాని అబౌవ్ ట్రేడ్ అవ్వట్లేదు అనుకుంది. సో 216 ఆ రేంజ్ మనం ఆల్ టైమ్ హై చూస్తున్నాం. 216 ఏమో ఒక 4-5 days మనకు క్లోజ్ అవుతే ఫర్దర్గా 250, 260 ఆ రేంజెస్ మనకి లెవెల్స్ ఓపెన్ అవుతాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే కింద మనకు మాత్రం 3 days లో చూసుకుంటే 197 ఉంది. 200 డిఎంఏ చూస్తే మనకు 193 ఉంది. సో ₹4 వేరియేషన్లో మనకి స్టాప్ లాస్ 193 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది షార్ట్ టర్మ్ బెట్కి. సో మీకు టార్గెట్ మాత్రం 260, 265 ఆ రేంజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి పవర్ గ్రిడ్లో. ఓకే అండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము మెటల్స్ గురించి, మీరు కూడా చెప్పడం జరిగింది. ఎక్సెప్ట్ మనం చూస్తున్నాము ఈరోజు నిజంగానే మీరు అన్నట్టు కొంతవరకు అన్ని సెక్టర్స్లో కూడా కొంత పాజిటివ్ బయింగ్ అనేది కనిపిస్తోంది, ఎక్సెప్ట్ మెటల్స్గా మనం భావించవచ్చు. మెటల్స్లో చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్ ఫార్మాట్ అనేది కొనసాగుతూ వస్తుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. డైలీ కూడా మనం కొంతవరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం మెటల్స్ గురించి కూడా. సో ముఖ్యంగా ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగుతూ వస్తుందని మనం చెప్పొచ్చు. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఒక డౌన్ సైడ్ ప్యాటర్న్ అనేది ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. లైక్ టాటా స్టీల్ కావచ్చు, టాటా స్టీల్, JSW స్టీల్, అట్ ద సేమ్ టైమ్ వేదాంత కావచ్చు, హిందాల్కో, ఇవన్నీ కూడా ప్రస్తుతం కరెక్షన్ ఫార్మాట్లోనే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ గ్రాఫ్ అనేది ఇంకా మెటల్స్ది డౌన్ సైడ్ ఇండికేషన్ అనేది కూడా మనకు చూపిస్తుందని చెప్పొచ్చు. సో ఇటువంటి టైంలో కొంత కనుక చూసుకున్నట్టయితే కొంత ఇంట్రాడేకి కావచ్చు, ఫీచర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ టైంలో ఏమైనా అటెంప్ట్స్ చేయొచ్చు అంటారా? ఐ మీన్ లైక్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా? లేదు ఇక్కడ నుంచి మరింత లోయర్ నోట్లోకి మెటల్స్ వెళ్ళే అవకాశాలే ఉన్నాయంటారా? సెక్టర్ వైజ్ చూస్తుంటే మెటల్ సెక్టర్ కొద్దిగా వీక్ నోట్తో ఉందండి. సో మనకు ఓవరాల్ చూస్తుంటే కొద్దిగా అన్ని ఏదైతే యావరేజెస్ ఉన్నాయో దాని కింద ట్రేడ్ అవుతే కొద్దిగా మనకి బేరిష్ ఫామ్లో ఉంటుందండి. సో మెటల్స్లో మనం ఏదైనా చేయాలనుకుంటే మాత్రం గో విత్ స్టాప్ లాస్ అని చెప్తానండి. సో మన ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మాత్రం ఇందులో మనకి JSW స్టీల్ ఒకటి కొద్దిగా బౌన్స్ బ్యాక్ చూస్తున్నాం. సో అది 20 DMA దగ్గరలో ఉందండి. సో ఈ స్టాక్ని మీరు పికప్ చేస్తే మాత్రం ఒకసారి 216 అనేది మీరు స్టాప్ లాస్ పెడితే ఇన్ కేస్ మీకు 233, 240 రేంజ్, సో ఈ రేంజెస్ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంట్రాడే కోసం ట్రేడ్ చేయాల్సి వస్తుందండి, విత్ స్టాప్ లాస్తో చేయాల్సి వస్తుందండి. సో మీకు లాంగ్ టర్మ్ బెట్ కోసం ఉంటే మాత్రం NMDC ఒకటి ప్రిఫరబుల్ చేస్తానండి. సో మనకి ఇది ఒకటి 99 స్వింగ్లో ఉందండి. సో ఇది మనం ఈ నుంచి ఒక ₹3 రిస్క్ పెట్టుకుంటే మాత్రం మనకు రివార్డ్ కూడా అట్లాగే ₹4 దొరుకుతుందండి. సో ఈ నుంచి సో ఏదైతే ట్రేడర్స్ ఉంటారో అది విత్ స్టాప్ లాస్తో చేయాలని చెప్తానండి. సో టాటా స్టీల్ చూస్తుంటే మనకు ఆల్రెడీ వీక్ నోట్తోనే కనిపిస్తుందండి. ఓవరాల్గా ఈ స్టాక్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. 502 రేంజ్ నుంచి మనకు 350, 360 ఆ రేంజెస్ దాకా మనకి ఎక్కడ బౌన్స్ బ్యాక్ చూడలేదండి స్టాక్లో. సో ఏదైనా రిట్రేస్మెంట్ జరిగితే మాత్రం ఈ నుంచి ఒక ₹30-40 అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఏదైతే మనకి 4 days లో ఉందో 345 అనేది మన స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అవుతే మాత్రం
380, 390. సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఓవరాల్గా చూస్తుంటే మెటల్ సెక్టార్లో కొద్దిగా వీక్ నోట్తో ఉందండి. సో మనకి ఓవరాల్ ఈ సెక్టార్ని కొద్దిగా ఇప్పుడు లాంగ్ టర్మ్ బెట్స్కి అయితే చేయకూడదు. ఏదైనా ఉంటే మాత్రం ఇండివిజువల్గా మాత్రం మామూలుగా ఇంట్రాడే ట్రేడ్స్కి అయితే మాత్రం చేయొచ్చండి. సో అది కూడా స్టాప్ లాస్తో చేయడమే గుడ్ ఐడియా అని చెప్తానండి. ఓకే, నెక్స్ట్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మనం కాల్స్ కూడా తీసుకుందాము. ఆల్టర్నేటివ్లీ హైదరాబాద్ నుండి కళా కాలర్ ఉన్నారు. హలో, మేడం నమస్తే. నమస్తే అండి. బ్యాంకింగ్ సెక్టర్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పిఎన్బి, ఈ రెండిట్లో 75 లో పిఎన్బి, 82 లో బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్లా స్ట్రక్చర్ ఏదో మీకు సలహా చెప్తానండి. కొంచెం హోల్డ్ చేయొచ్చా, ఎక్కడ ఇస్తామంటారు? పిఎన్బి ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 75. 75లో. రెండు కూడా షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ నుంచే ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి 60 నుంచి నడుస్తున్నాయి. 5% ఏమో హోల్డ్ చేస్తాను, ఇంకా తగ్గుతున్నాయి. ఓకే ఓకే అండి. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ యావరేజ్ చేయాలని అయితే నేను సజెస్ట్ చేయనండి. సో ఏదైతే స్టాక్ ఉందో మనకు డౌన్ ట్రెండ్లో చూస్తున్నామండి. మనకు 101 నుంచి మనకి స్టాక్ ఆల్రెడీ మన కరెక్షన్ మోడ్లో చూస్తున్నాం. సో అప్రాక్సిమేట్లీ ఇది. సో మనకి ఇదైతే మనకి స్వింగ్లో ఒకటి ఉందండి 66 అనేది. సో అది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ మీ ప్రైస్ రాకపోవచ్చు అండి. సో 78, 79. సో ఈ రేంజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఎగ్జిట్ అయ్యి మీరు వేరే స్టాక్స్కి వెళ్ళడం బెటర్ అని చెప్తానండి. సో పిఎన్బి చూస్తుంటే మీరు తీసుకున్న ప్రైస్ 75. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 68 ఉందండి. సో డెఫినెట్గా ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తానండి. ఏదైతే ఉందో 64 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి. సో ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ వస్తే మీ రేట్ వస్తుందండి. సో అక్కడ మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్పి డెఫినెట్గా చెప్తానండి. సో మీ రేట్ కంటే ఒక 1 రూపీస్ అటు ఇటు ఉన్నా కానీ మీరు అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ట్రెండ్ డౌన్ ఉందండి. సో రెండు స్టాక్స్ మనం చూసుకున్నామండి. ఇది కూడా మనం లాస్ట్ మంత్ ఏప్రిల్ నుంచి మనం చూస్తున్నాం. ఈ స్టాక్ 99 నుంచి ఓవరాల్గా మనం చూసామండి. ఈ మంత్ 65 దాకా రావడం చూసామండి స్టాక్ని పిఎన్బి. సో ఓవరాల్ సెక్టర్ చూస్తుంటే మాత్రం డౌన్ ఉందండి. మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్రంట్ లైన్లో వెళ్ళడం బెటర్ అండి. సో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొద్దిగా ఇప్పుడు మనకి 200 DMI కింద ఉంది కాబట్టి సో అలాంటి స్టాక్స్ని పికప్ చేసుకుంటే మీకు మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే కానీ అలాగే వస్తుందండి. సో అలాంటి స్టాక్స్ని పికప్ చేయడం గుడ్ ఐడియా అని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్. హలో హలో, ప్రవీణ్, చెప్పండి. కోటక్ బ్యాంక్ అండ్ ఫిలిప్స్ కార్బన్. కోటక్ బ్యాంక్ అండ్ ఫిలిప్స్ కార్బన్. ఓకే. కోటక్ బ్యాంక్ అయితే డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ వ్యూకి అయితే తీసుకోమని సజెస్ట్ చేస్తానండి. సో 15.10 ఉందండి కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఓవరాల్గా ఈ స్టాక్ మాత్రం మనకి చూస్తుంటే హయ్యర్ హైస్లో ఉందండి. మనం పదే చెప్తుంటామండి ఈ స్టాక్ని మీరు ఎక్కడ తీసుకున్నా గుడ్ ఐడియా అని చెప్తూ ఉంటామండి. సో మీరు లాంగ్ టర్మ్ బెట్ అయితే మాత్రం కన్ఫామ్గా ఈ నుంచి ఒక 100 రూపీస్ డిప్ వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయడం గుడ్ ఐడియా అని చెప్తానండి. అక్కడ నుంచి మీరు 1350 ఆ రేంజెస్ వరకు మీరు స్టాక్ని పికప్ చేసుకుంటే ఫర్దర్గా మీకు పుల్ బ్యాక్ వస్తే 2-3 ఇయర్స్ వ్యూస్ తర్వాత మీకు గుడ్ ఇండికేషన్ వస్తుందండి. సో ఇంకోటి మీరు ఫిలిప్స్ కార్బన్ అడిగారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 120లో ఉందండి. సో ఈ స్టాక్ అయితే అవాయిడ్ చేయమని చెప్తారండి. లాంగ్ టర్మ్ బెట్ కోసం అయితే వద్దని చెప్తాను. సో ఓవరాల్ చూస్తుంటే మన ట్రెండ్ కూడా డౌన్ ఉందండి. సో 270 లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 2 డిజిట్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి స్టాక్లో. సో ఓవరాల్గా ఈ స్టాక్ని మీరు పికప్ చేయాలనుకుంటే మాత్రం 57 ఆ రేంజ్ వచ్చినప్పుడు ఒకసారి ఏదైనా న్యూస్ ఉంటేనే పికప్ చేసుకోవడం గుడ్ ఐడియా అని చెప్తాను. దీనికంటే బెటర్ కోటక్ బ్యాంక్ వెళ్ళడం బెటర్ ఐడియా అని చెప్తాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుండి శ్రీనివాస్. హలో మేడం, సో నా ఫ్రెండ్స్ ఒక 500 క్వాంటిటీ ఉందండి కంపెనీలో. స్టాక్ ఏంటన్నారు శ్రీనివాస్ గారు? ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే నిఫ్టీ పుట్ ఆప్షన్ ఉంది 11,050. ఓకే, 11,050. ఒక 11,050 పుట్టుంది. ఇంకొకటి ఏమో సన్ఫార్మా కాల్ ఆప్షన్ 440 కాల్ ఆప్షన్ ఉందండి. ఓకే at the rate 8 rupees. ఓకే. కాలా పుట్టండి. కాల్ సన్ఫార్మా 440 కాల్ 8 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ నిఫ్టీ 11,050 పుట్టుంది. మీరు ఏదైతే పుట్ తీసుకున్నారండి నిఫ్టీలో, సో అది మీరు మామూలుగా మనం మాట్లాడుతున్నామండి రెసిస్టెంట్ జోన్కి వస్తుందండి ఇది. సో ఈ స్టాక్ని మీరు నిఫ్టీని మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. సో కింద మన కరెక్షన్ వస్తే మాత్రం 10,901, 7,782. సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. బట్ ఎక్స్పైరీ వరకు మాత్రం మనకు బౌన్స్ బ్యాక్ చూడొచ్చు అనిపిస్తుందండి. సో 11,260 ఆ రేంజెస్. సో డెఫినెట్గా ఈ స్టాక్ని నిఫ్టీని మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. సో సన్ఫార్మాలో ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నామండి ఇప్పుడే. అది మనకి సస్టైన్ అవ్వాలంటే మాత్రం ఫర్దర్గా మాత్రం 447 ఎబో క్యాష్లో మన దాని ఎబో ట్రేడ్ అవుతూనే మనం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనకి
ఈ రేంజ్లో స్ట్రక్ అప్ అయిందని మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నామండి. 445 రేంజ్ టు 405. సో ఈ రేంజ్లో స్ట్రక్ అప్ అయిపోయిందండి సన్ఫార్మా. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం సన్ఫార్మాలో ఈ రేంజెస్ బ్రీచెస్ అవుతూనే మనం ఫర్దర్గా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అని చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అదర్వైజ్ మనకి స్టాక్లో ఆ రేంజ్లో స్ట్రక్ అయిపోయిందని చెప్పుకున్నామండి. సో ఇంకో స్టాక్ మీరు అడిగారు ఫ్రంట్ ఫార్మాలో కూడా అడిగారు, అది డౌన్ ట్రెండ్లో ఉందండి. సన్ఫార్మా అయితే మనకి ఈ రేంజ్లో స్ట్రక్ అయిపోయిందండి. సో 445 టు 405. సో ఈ రేంజ్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కపుల్ ఆఫ్ సెక్షన్స్ వరకు. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం మనం ఆల్టర్నేటివ్లీ. వెంకట సత్యనారాయణ మెయిల్ చేశారు. ఐటీసీ విప్రో షార్ట్ టర్మ్ వ్యూతో ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చానని అడుగుతున్నారు. ఐటీసీ అండ్ విప్రో. ఐటీసీ అయితే కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉందండి మంత్లీ వైజ్ చూసుకుంటే. షార్ట్ టర్మ్ వ్యూ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం స్టాప్ లాస్తో వెళ్ళడం గుడ్ ఐడియా అని చెప్తానండి. సో 244 అనేది మీ స్టాప్ లాస్ ఉంటుందండి. సో బౌన్స్ బ్యాక్ అవుతే మాత్రం 260, 262. సో ఈ రేంజెస్ అవకాశం కనిపిస్తుందండి. సో ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుందండి నా ప్రకారం చూస్తుంటే ఐటీసీ. సో విప్రో స్టాక్ వెళ్ళాలంటే మాత్రం ఈ స్టాక్ కూడా మనకు కొంచెం వీక్ నోట్తోనే ఉందండి. సో కపుల్ ఆఫ్ 4-5 మంత్స్ నుంచి మనం చూస్తున్నాం కొద్దిగా డౌన్ ట్రెండ్లోనే ఉందండి స్టాక్. సో ఇక్కడ అటెంప్ట్ చేయడం కంటే కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అని చెప్తున్నానండి. సో మీరు ఈ స్టాక్స్ కంటే ఐటీసీ విప్రో కంటే మీరు ఫ్రంట్ లైన్లో ఇండస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, సో ఇలాంటి స్టాక్స్ పికప్ చేసుకుంటే గుడ్ ఐడియా అని చెప్పాను నా వ్యూ అండి. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. ప్రసాద్ మెయిల్ చేశారు. ఎస్ఆర్ఎఫ్ అండ్ అతుల్ ఆటో ఈ 2 స్టాక్స్లో ఏది బెటర్ అంటారు? ఎస్ఆర్ఎఫ్ అయితే గుడ్ అండి. ఇది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నామండి. సో ప్రీవియస్ మంత్ హైకి బ్రీచ్ దగ్గరలో ఉందండి. సో మనం చూస్తున్నాం 3015 నుంచి మనకి స్టాక్ కొద్దిగా కరెక్షన్ మోడ్లో చూసాము. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది మీరు ఇక్కడ నుంచి 300 డిప్పులో మీరు ఈ స్టాక్ని తీసుకుంటే బెటర్ అనిపిస్తుందండి. సో నా వ్యూ అయితే ఈ అతుల్ కంటే ఈ స్టాక్కే వెళ్ళడమే బెటర్ ఐడియా అని చెప్పి ఎస్ఆర్ఎఫ్కి వెళ్ళడమే నా వ్యూ అండి. సో మనం అతుల్ చూసినా కానీ మన కొద్దిగా 200 డిఎంఏ ఏవో ట్రేడ్ అవుతుంది. సో ఫర్దర్గా చూస్తుంటే మనం ఒక 3 మంత్స్ నుంచి మనం కొద్దిగా వీక్ నోట్తో నడుస్తుందండి స్టాక్, కొద్దిగా కరెక్షన్ చూస్తున్నాం. సో బట్ ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో దాని కింద మనకు క్లోజ్ అవుతే మాత్రం ఫర్దర్గా మనం అతుల్లో మనం కొద్దిగా మన కరెక్షన్ మోడే చూసే అవకాశం ఉంటుంది. దీనికంటే బెటర్ అంటే ఎస్ఆర్ఎఫ్ మీరు తీసుకొని అక్కడ ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకొని ఇక్కడ 25% మీరు తీసుకొని ఇన్ కేస్ ఆడ నుంచి ఒక 300 రూపీస్ కింద అంటే 2700 ఆ రేంజ్ వచ్చినప్పుడు మేము డెఫినెట్గా యావరేజ్ చేయమని చెప్పి ఆ స్టాక్లో చెప్తానండి. సో ఇన్ కేస్ మీకు బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం 3200, 3500. సో ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి ఆ స్టాక్లో. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వివేక్ జోషి మెయిల్ చేశారు. ఇన్ఫోసిస్ 800 కాల్ తీసుకున్నారు. సో ఇది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి. సో నిన్నటిలో మనకు లాస్ట్ ట్రేడింగ్ డే ఏదైతే ఉందో ఫ్రైడే రోజు 762 అన్నట్టుంది. సో అది మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు 800 అనేది కాల్ ఆప్షన్ మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. సో ఏదైతే మీకు ఉందో సో ఈ స్టాక్ని ఇక్కడ హోల్డ్ చేయమని చెప్తాను. ఈరోజు చూస్తున్నామండి కొద్దిగా మనకి పుల్ బ్యాక్లో అప్ సైడ్ వచ్చే ఇండికేషన్ ఇస్తుందండి. సో ఇప్పుడు చూస్తున్నాం 20 డిఎంఏ అబౌవ్ ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ 762 కింద క్లోజ్ అవుతే మాత్రం మిమ్మల్ని ఇక్కడ మీరు లాస్ బుక్ చేయమని చెప్తానండి. అదర్వైజ్ లేకపోతే మీరు కొద్దిగా ఆ నుంచి కొంచెం పెయిన్ చూసే అవకాశాలు ఉంటాయండి. సో అప్ సైడ్ వస్తే మాత్రం 820, 823 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి స్టాక్లో. సో డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి. హరి కుమార్ మెయిల్ చేశారు. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ రికో ఆటో గురించి అడుగుతున్నారు. ఈ 2 స్టాక్స్ కూడా లాంగ్ బ్యాక్గా హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో లాంగ్ టర్మ్ మీతో మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ 2 స్టాక్స్ మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నామండి. అపెక్స్ స్టాక్ మనకి 835 నుంచి స్టాక్ చూస్తున్నామండి. సో 200. సో అప్రాక్సిమేట్లీ మనకు 600 రూపీస్ మనం కరెక్షన్ చూస్తున్నాం. ఎక్కడ పుల్ బ్యాక్ ర్యాలీ అనేది చూడట్లేదండి. సో 2 స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తానండి. సో బెటర్ టు గో ఫ్రంట్ లైన్ లేకపోతే మిడ్ క్యాప్స్లో కొద్దిగా కరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సో 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే గుడ్ ఇండికేషన్ అండి. ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ ఫ్రెష్ ఎంట్రీ పాయింట్గా తీసుకోమని చెప్పి నా వ్యూ అండి. సో కొంతగా ఎక్కడైనా మీరు తీసుకుంటే మాత్రం వ్యూలో తీసుకొని ఈ స్టాక్స్ 2 స్టాక్స్ మనం డెఫినెట్గా మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో ఓవరాల్గా స్టాక్ చూస్తుంటే డౌన్ ట్రెండ్లో ఉన్నాయండి. సో మిమ్మల్ని ఈ 2 స్టాక్స్ని మిమ్మల్ని డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఓకే, ఇక మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎడిల్ వైజ్ ఒకటి టెక్నికలీ కొంత వీక్గా కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు లాస్ట్ కొద్ది రోజులుగా కరెక్షన్ అనేది మనం కంటిన్యూస్గా చూస్తున్నాం అని కూడా చెప్పొచ్చు. సో చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందంటారు? చార్ట్స్ పరంగా మంత్లీ వైజ్కి వస్తే మాత్రం మనకు ఒక సపోర్ట్ పాయింట్ ఉందండి. సో 126 ఒక సపోర్ట్ పాయింట్ ఉందండి. అది కట్ అవుతే మాత్రం 106 ఆ లెవెల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో మనకు డైలీ చార్ట్లో చూస్తే కొద్దిగా మనకి అన్ని యావరేజెస్ కింద ట్రేడ్ అవుతున్నాయండి. సో మూవింగ్ యావరేజెస్. సో మనకి మంత్లీ చూస్తుంటే మాత్రం మనకి 106 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దట్ వాజ్ ద ఫిబ్రవరిలో. సో మనకు ఆ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూసే అవకాశాలు ఉంటాయండి. సో అది మాత్రం మనకి మళ్ళీ షార్ట్ టర్మ్లో 160, 170 ఆ రేంజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో డెఫినెట్గా 106 అనేది మీరు
120 ఆ రేంజ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా 106 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఈ స్టాక్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవడం గుడ్ ఇండికేషన్ అండి. సో మనకి ఇది గుడ్ స్టాక్ కాబట్టి నథింగ్ టు వరీ అని చెప్తానండి. హైయర్లో తీసుకున్నా మాత్రం 106 దగ్గరలో వచ్చినప్పుడు డెఫినెట్గా యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తానండి స్టాక్లో. ఓకే సోమేష్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇందాకే మనం మెటల్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మెటల్స్లో ఒక చిన్న రికవరీ మూవ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. లైక్ ప్రస్తుతం కావచ్చు, హిందోల్కో కావచ్చు, అట్ ద సేమ్ టైం వేదాంత ప్రస్తుతం ఒక పాజిటివ్ మోడ్లోకి ఇది టర్న్ అవ్వడం చూస్తున్నాము. ఒక 1% వరకు కూడా ఈ 2 స్టాక్స్ అప్ సైడ్లో కనిపిస్తున్నాయి. సో ఈ పాజిటివిటీ అనేది ఇందులో ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడే కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది మెటల్స్ అన్నిటి గురించి. సో మీ వ్యూ ఏంటంటారు? వేదాంత చూస్తుంటే మనకు ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నామండి. సో 20 DMA దగ్గరలో ఉందండి. సో ఈ నుంచి మనకు ఒక 6 రూపీస్ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయండి ఇంట్రాడే చూస్తుంటే. గో విత్ స్టాప్ లాస్ అని మనం పదే అంటూనే ఉన్నామండి. సో మనం ఈ నుంచి తీసుకుంటే మాత్రం 3 డేస్ లో ఏదైతే ఉందో 139, అది మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుందండి వేదాంతలో. ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ వస్తే ఈ నుంచి 6 రూపీస్ రివార్డ్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఇది స్టేబుల్ కన్ఫర్మేషన్ కావాలంటే నిన్న డే హై అయితే ఉందో దాన్ని ఎబో ట్రేడ్ అవుతూనే మనం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. సో అదర్వైజ్ ఈ స్టాక్స్లో మనకు కొద్దిగా మళ్ళీ పెయిన్ చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇలాంటి మ్యానిపులేట్ ట్రేడింగ్ చేయడం కోసం కొద్దిగా జనాలని అట్లా ఒక బౌన్స్ బ్యాక్ ఇస్తారండి, రిలీఫ్ ర్యాలీ లాగా. సో మనం హరియప్ అయితే తీసుకోవద్దండి, బట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో బీ కాషియస్ అని చెప్పాలండి ఈ స్టేజ్లో నా వ్యూ. ఓకే అండి, ఇక ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నిఫ్టీలో చూస్తున్నామండి, ఏదైతే ఈరోజు కొద్దిగా పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిందండి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటే మాత్రం 11,048 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది ఈ డే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఇంట్రా డే వాళ్ళు. సో మనకి ప్రీవియస్ లో కూడా చూసామండి 11,181. సో అది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ నుంచి మనకి ట్రేడ్ అవుతే మాత్రం ఆ నుంచి ఇంకో 100 రూపీస్ అప్ సైడ్ దొరికే అవకాశం ఉంటుంది. బట్ మనకి 901 కట్ కానంతసేపు మనకు కొద్దిగా అప్ సైడ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయండి. సో మనకి అప్ సైడ్ మన కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే 11,260 అబౌట్ 2 or 3 డేస్ క్లోజ్ అవుతూనే ఫర్దర్గా మనం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అని అప్ సైడ్ చూస్తామండి. అదర్వైజ్ మనం ఈ రేంజ్లోనే స్ట్రక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా అలాగే ఉందండి. ఈ రోజు అయితే గ్యాప్ అప్ ఉందో సో మనకి 5 డే మూవింగ్ యావరేజ్ కూడా చూసుకోవచ్చు. అది మన సపోర్ట్ పాయింట్గా ఉంటుంది 28,161. సో అది మన సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. సో మనకి 20 DMA దీంట్లో చూస్తున్నామండి 28,659. సో మనకి ఇది 20 DMA దాని అబౌట్ ట్రేడ్ అవుతూనే మనం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఏదైతే లాస్ట్ వీక్ అయిందో అది మనకి హ్యామర్ ఇండికేషన్ ప్యాటర్న్ ఇచ్చిందండి. సో దాని లో కట్ అవుతూనే మనం ఫర్దర్గా కరెక్షన్ చూస్తాం. అదర్వైజ్ మన ఈ నుంచి ఒక 300-400 పాయింట్స్ అనేది అప్ సైడ్ చూసే అవకాశాలు మనకు షార్ట్ టర్మ్లో మనకు కనిపిస్తుందండి. థ్యాంక్ యూ సోమేష్ గారు. సో వ్యాస్ ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.